న్యాయస్థానం ఉన్నది న్యాయం చెప్పడానికి, ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు. సుప్రీంకోర్టుని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అప్రోచ్ అయినప్పుడు ఇదిగో ఇది మీది న్యాయం, మీది కాదు అని చెప్పాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటది? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నల్లమల సాగర్కి డిపిఆర్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అది అనుమతి లేకుండా దాన్ని ఆపేయమంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పాలి? డిపిఆర్ అనేది డిపార్ట్మెంట్ ముందు అసలు ఓ ప్రాజెక్టుకి అనుమతి ఎప్పుడు వస్తుంది? డిపిఆర్ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాక అది తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడతారు. అప్పుడు దానికి అనుమతి ఇవ్వాలా లేదా అన్నది ఉంటుంది. అంటే ఆ డిపిఆర్ఏ తయారు చేయొద్దని చెప్పి అధికారం పక్క రాష్ట్రం వాడికి ఎందుకు ఉంటుంది? నువ్వెవడరా మాట్లాడడానికి అని అడగాలి కదా. అది వదిలేసేసి దీంట్లో మధ్యవర్తిత్వం చూసుకోండి, లేకపోతే కనుక సివిల్ సూట్ వేసుకోండి అంటే ఇదివరకు మరి తెలంగాణ ఆంధ్ర విభజనకు సంబంధించిన దాంట్లో కోర్టులో పిటిషన్లు పడ్డప్పుడు ఈ రోజు వరకు విచారించలేదే. రాజ్యాంగ వ్యతిరేకమా కాదా అన్నది కూడా చెప్పలేదే. కనీసం రాజధాని కూడా లేకుండా ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన రోజున ఈ రోజు వరకు దాని మీద వేసిన పిటిషన్ల మీద స్పందించలేదే. ఆంధ్ర ఏం పాపం చేసింది? ఆంధ్రాని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారన్నదే అర్థం కాదు.